తెలంగాణ ఆయిల్ ఫామ్ రైతు సోదరులకు నమస్కారం. తెలంగాణ ఆయిల్ ఫెడ్ అసోసియేషన్ తరపున తమ భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయిల్ ఫామ్ రైతులకు మెరుగైన సేవలు అందించడం కోసం వారు పండించిన పంటకు అతి తొందరలో ఫ్యాక్టరీ చేరడం కోసం 10 జిల్లాలలో ఉమ్మడి జిల్లాలలో ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సిద్ధమై తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయిన మొదటి రోజే నర్మేడ్లో సంతకం పెట్టిన సంగతి ఫ్యాక్టరీ కోసం మీ అందరికి తెలిసిన విషయమే. దాంతోపాటు రైతులకు పండించిన గిట్టుబాటు ధర దొరకాలని రైతులకు 25,000 నుండి 30,000 వరకు మినిమం గ్యారంటీ ప్రైస్ రావాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారిని ఒప్పించి వారి అనుసంధానంలో వారి సూచన మేరకు తెలంగాణలో 10 లక్షల ఎకరాల విస్తీర్ణము చేయడం కోసం కృషి చేస్తున్న సంగతి మీ అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికే 3 లక్షల ఎకరాలు పూర్తి చేసిన సంగతి మీ అందరికి తెలిసిన విషయాలే. అందులో భాగంగానే ఈరోజు అందరం ఏకతాటిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర రైతాంగం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తి చేయడం కోసం లింగాలపల్లి గ్రామంలో దమ్మపేట మండలంలో కొత్తగూడెం జిల్లాలో 4వ తారీఖు నాడు 10 గంటలకు మన తెలంగాణ రైతు సంఘం తరపున ఇలా మీటింగ్ పెట్టుకుంటున్నాం. అక్కడ మన రైతుల కష్టాలు, కేంద్రం నుంచి రావాల్సిన మినిమం ప్రైస్ సబ్సిడీ, అదే విధంగా గతంలో 46% ఇన్పుట్ 40% ఉండే దాన్ని మళ్ళీ తిరిగి అదే ప్రైజ్ రావడం కోసం, మెరుగైన తెలంగాణలో నర్సరీ డెవలప్మెంట్ కోసం, డ్రిప్ కోసం, ఫర్టిలైజర్ కోసం, ఎక్విప్మెంట్ కోసం అన్ని రకాల అనుభవాలు ఉన్నటువంటి రైతాంగం చర్చించుకోవడం కోసం ఆ మీటింగ్ ఏర్పాటు చేసినాం. ఆ మీటింగ్ కు అందరూ రావాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నది, రైతుల ప్రభుత్వం ఉన్నది, రైతుల ముఖ్యమంత్రి ఉన్నాడు, రైతుల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నెక్కడ లేని విధంగా దేశంలో 70 లక్షల ఎకరాలకు అనుగుణంగా ఉంటే అందులో 20 లక్షల ఎకరాలకు అనుగుణంగా ఇలా తెలంగాణలో ఉంది. కాబట్టి ఇప్పుడు మనము 10 లక్షల ఎకరాలు మనం 5 సంవత్సరాల లోపలే పూర్తి చేసుకోవడం కోసం సిద్ధంగా ఉన్నాం. ఈ తెలంగాణలో 20 లక్షల ఎకరాలు కనుక మనము పెట్టినట్టయితే, దాని బాటలో ప్రయాణించినట్టయితే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం ఇలా 2 పూటల అన్నం దక్కుతుంది, ఒక ఉద్యోగానికన్నా ఎక్కువ ఇలా జీవించవచ్చు అని చెప్పి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇలా కలెక్టర్ ఉద్యోగం ఎంత ఉంటుందో ఒక రైతు 10 ఎకరాలు కనుక పండిస్తే ఆ విధంగా అంత జీతం వచ్చే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం రైతును ముందుకు తీసుకుపోవడానికి సిద్ధపడతా ఉన్నాడు. అందులో తుమ్మల నాగేశ్వరరావు గారు వారు కఠిన దీక్షతో ఇలా ముందుకు పోతా ఉన్నారు. ఎలాంటి శ్రమకైనా ఎలాంటి కష్టానికైనా ముందుండి రైతుకు సేవ దిశలో ముందుకు పోతా ఉన్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు ఇలా తుమ్మల నాగేశ్వరరావుకు అనుగుణంగా ఇలా వారు అన్నిటికీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మీ అందరికి తెలిసిన విషయంలే. ఇలా రైతులకు సబ్సిడీ, డ్రిప్ మీద సబ్సిడీ, మొక్కల మీద సబ్సిడీ, రైతులకు 4,200 ఎకరానికి సబ్సిడీ, ఈ విధంగా అన్నిటి మీద సబ్సిడీలు ఇచ్చుకుంటూ రైతులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందులో ఇంకా మెరుగైన సేవలు అందించుకోవడం కోసం, ఇంకా లేటెస్ట్ తోని ముందుకు పోవడం కోసము అనుభవం ఉన్న రైతులను, ఇలా ప్రైవేట్ ఫ్యాక్టరీ రైతులను, ఆయిల్ ఫెడ్ రైతులను రైతు సంఘం తరపున ఇలా ఏకతాటికి ఇలా ఇక్కడ లింగాలపల్లి విలేజ్ లో ఇలా మీటింగ్ మీకోసం, మీ జీవితాన్ని మార్చడం కోసము ఇలా ఏర్పాటు చేస్తుంది. తమరందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీంట్లో లొకేషన్ మ్యాప్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ లొకేషన్ మ్యాప్ కు అనుభవం ఉన్న రైతులు, సీనియర్ రైతులు, పంట పండించే రైతులు తప్పకుండా రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఆయిల్ ఫెడ్.